ఇప్పుడు జీవితం మరి ఇప్పుడు ఇంత సక్సెస్ సాధించిన తర్వాత అందరు ఏమంటున్నారు? జీవితం ఇప్పుడు ఎట్లా సాగుతుంది మరి నీది? ఇప్పుడు బాగానే ఉందయ్యా. కాకపోతే నేనేమనుకుంటానంటే ఇప్పుడే చెట్టేసాం, హ్మ్. ఫలాలు రావడానికి టైం పట్టింది, హ్మ్. వెయిటింగ్ చేయాలి, అంతే, తొందరపడకూడదు. హ్మ్. ఇప్పుడు ఈ రోజు మనం చేసింది వృధాగా పోదు. ఇది ప్రతిఫలం ఇచ్చే రోజు వచ్చినప్పుడు ఈ రోజున ఏంది హైదరాబాద్ వెళ్తున్నాడు, ఆడికి వెళ్తున్నాడు, ఏడకి వెళ్తున్నాడు, సన్మానాలకు వెళ్తాడు. ఇప్పుడు ఈ రోజు అయితే మనకు డబ్బులు ఖర్చు అవ్వచ్చేమో, రేపు దాని ప్రతిఫలం వేరే విధంగా ఉంటది. ఎందుకంటే మనం ధర్మం తప్పకుండా నడుస్తున్నాం, ఆ ధర్మం మనల్ని ఎప్పుడు కాపాడుతుందని నా నమ్మకం. హ్మ్. నేను భగవంతుడు కూడా ఆడున్నాడు, ఏడున్నాడు, ఆడున్నాడు అసలు నమ్మను, నాలోనే ఉన్నాడు చూడగలిగితే అనేది నా నమ్మకం. ఇప్పుడు ఈ జనమందరూ కాశీ వెళ్తాం, రామేశ్వరం వెళ్తాం, కేదార్నాథ్ వెళ్తాం ఉంటారు, ఇక్కడే ఉన్నాడు పరమాత్ముడు చూడగలిగితే. ఇప్పుడు నీ ఇంట్లో ఉన్న అద్దాన్ని మలినం తొలగించగలిగితే నీ ప్రతిబింబం కనపడుద్ది, ఆ మలినం ఉందని చెప్పు కనపడదు. కనబడదు. అట్లాగే చేదు దోసకాయని ఎన్ని తీర్థాల్లో ముంచినా దాని చేదు గుణం పోదు. పోదు. అట్లాగే మనసును సంస్కరించుకోకుండా ఎన్ని పుణ్యక్షేత్రాలు తీసుకున్నా ఫలితం జీరో. అది నాకు తెలిసి. ఇప్పుడు కొండల స్వామి మరి ఇంత పేరు ప్రఖ్యాతలు గాంచుడు, ఇంతమంది దగ్గర పేరు తెచ్చుకున్నాడు, అటు వరల్డ్ వైల్డ్ గా కూడా అందరూ మంచిగా గుర్తుపడతారు. కాకపోతే ఇంత మంచి పేరు వచ్చినప్పుడు కొంతమంది నీకు మనసుకు నొచ్చే మాటలు కూడా మాట్లాడతారు. ఏ గైనేంది గీనేంది ఇట్లుంటాను గట్లుంటాను, ఈ వయసులో ఆ పాటలు పాడతాడు అని నిన్ను దిగజార్చే ముచ్చట్లు ఎవరైనా చేసి ఉంటారు ఇప్పటి వరకు? చాలా మంది ఉంటారంటే, ఒక ఎదిగేటప్పుడు అదే అంటారు చూసారా, ఎదిగేటప్పుడు అవి ఉంటాయి, అనుకూల పరిస్థితులు ఉంటాయి, ప్రతికూల పరిస్థితులు ఉంటాయి. కొంతమంది భగవంతుడి పాటకు కూడా నెగిటివ్ కామెంట్లు పెట్టేవాళ్ళు ఉంటారు. ఎందుకంటే వాళ్ళ నైజం అది. కాకపోతే అవన్నీ మనం పట్టుకుంటే కుదరదు. మనం వెళ్లే దారిలో కొన్ని ముళ్ళు ఉంటాయి, తీసి పక్కన పడేసుకొని వెళ్ళాలి. అట్లాగే ఇప్పుడు కొంతమంది నేను పాటలు పాడుతూ ఉంటా, ఇప్పుడు నాకు MP3 పాటలు లేరు, నాతో పాటు పాడేవాళ్ళు చాలా మంది ఎదిగారు. సమాజంలో గౌరవం, చక్కగా పాటలు పాడతారు, ఆ ప్రశంసలు, సెల్ఫీలు ఇవన్నీ. ఆ రోజు నేనేం బాధపడలేదు, ఎందుకని వాళ్ళ స్థాయి అది, నా స్థాయి ఇది. మరి భగవంతుడు ఏమనుకున్నాడు నాలో, నా గురించి, నన్ను ఈ పాటతో తీసుకెళ్ళి ఎక్కడో పెట్టాడు. ఈ రోజున భగవంతుడు ఇచ్చింది అది, దాని గురించి అనుకోవాల్సిన అవసరం ఉంది. ఆలోచిస్తే అనారోగ్యం. మనం ఏం ఆలోచించుకోకుండా ఒక్కసారి వాళ్ళని అభినందించి వదిలేసాం అనుకోండి, మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఉంటాయిలేండి, వాటిని కూడా స్వీకరించాలి. ఇప్పుడు ప్రశంసలు స్వీకరించినప్పుడు వ్యతిరేకం కూడా స్వీకరించాలి. అలా స్వీకరించకపోతే మన జీవితంలో ఏమి తెలుసుకోలేము. వాళ్ళు ఉంటారు, వీళ్ళు ఉంటారు, విమర్శలు ప్రతి విమర్శలు ఉంటేనే ఉంటేనే జీవితం. ఒడిదొడుకులు అన్ని దాటాలి. అయితే ఒకటి, మనకి ఈ ప్రపంచం ఇట్లా అహంకారాన్ని నెత్తికెక్కించుకోకూడదు. నెత్తికెక్కించుకుంటే అక్కడి నుంచి మొదలైంది పతనం, దించుతుంది. కాబట్టి ఎంత ఎదిగినా ఒదిగుండాల. ఆ ఒదిగుంటే మన జీవితాంతం అట్లాగే రాణిస్తాం. కాబట్టి ఈరోజు ప్రశంసలు వస్తూ ఉంటాయి, పెద్దలు పిలుస్తున్నారు. నేను ఇప్పటికీ నాకు ఇంత స్థాయి వచ్చినా మా ఊళ్ళో అయ్యా బాబు అంటానే మాట్లాడతా. ఏంది స్వామి మొన్న శ్రీదేవి డ్రామా కంపెనీ, అవునయ్యా భగవంతుడు ఇచ్చాడు, వెళ్ళొచ్చాం అంతే. ఇందులో ఏముంది, మనిషి జీవితం క్షణికమైన జీవితం, ఈ రోజు ఎట్లుంటావో తెలీదు, రేపేమైపోతాం తెలీదు. అది మరి ఇంకా నీ జీవితానికి సార్థకతం చేసుకోవాలంటే మళ్ళొక శ్రీరాముని స్వామి మీద కానీ, అయ్యప్ప స్వామి మీద కానీ, వెంకటేశ్వర స్వామి మీద కానీ, అంటే మీ మనసుకు ఇష్టమైన దేవుని మీద మళ్ళొక్కసారి పాటలు కైగడుతున్నారా, రాస్తున్నారా? పాడుతూనే ఉంటారు, నిరంతర ప్రక్రియ. అయితే ఒకటి, ఇక్కడ ఈ పాట వెళ్ళిద్ది అని మనకు తెలియదు. ఎందుకంటే అనుకోకుండా జరగటమే జీవితం అంటే. ఈ రఘుకుల తిలక ఇంత ఇద్దని నేను పాడలా, అయిపోయింది. కాకపోతే ఇంకో చిన్న ముచ్చట ఏంటిదంటే బాబు, అసలు నిజానికి రఘుకుల తిలక రారా అనే పాట మీరే రాసిరా, లేకపోతే ఎక్కడైనా సేకరించుకున్నారా, లేకపోతే వేరే వాళ్ళ పాట? రాసిన వాళ్ళు ఎవరు లేరయ్యా నాకు తెలిసి. అయితే నేను చిన్నప్పటి నుంచి వింటున్న పాట ఇది. కాకపోతే దానికి కొన్ని సవరణలు చిన్న చిన్నవి చేసి ఇప్పుడున్న ట్రెండ్కి అనుగుణంగా ట్రాక్ చేయించడం, పాడటం వల్ల అది ఈ స్థాయికి వచ్చింది. అంటే అప్పుడు వెనకట మరి ఎట్లుండే, నువ్వు చిన్నతనంలో ఇన్నా అన్నావు. అప్పుడు మీరు చూసే ఉంటారు, కాళ్ళకు గజ్జలు కట్టుకొని, చేతులకు గజ్జలు కట్టుకొని, ఎర్ర కట్టుకొని చిడతలు కొడతారు. అప్పుడు ఎట్లా పాడతారు, రఘుకుల తిలక ఇట్లా ఉంటాయి కదా, అట్లా పాడేవాళ్ళు. దాన్ని నేటి కాలానికి అట్లేనరు, ఇప్పుడున్న ఫాస్ట్ బీట్ ఉండాలి. ఇప్పుడు ఈ బీట్ చూసారా, నువ్వు ఇంగ్లీష్ వాళ్ళకి అదే ఏదైనా మన కోహ్లీకి పెట్టారు, బ్యాట్ తీసుకుని కొడుతుంటే కూడా సరిపోతుంది. ఒక్కళ్ళని కాదు,
అంటే ఈ ట్రాక్ అందరినీ కలుపుకున్నట్టు ఉన్నది. నువ్వు ఏ పాట కన్నా పెట్టు, వాళ్ళు చిందిస్తే కరెక్ట్ పర్ఫెక్ట్ అనమాట అక్కడ. అట్లా ఉంది. నువ్వు ఆ ఏమంటారు, ఏ దృశ్యంగా కోహ్లీ ఇట్ట అంటున్నాడు దానికి సరిపోతుంది, మళ్ళీ మామూలు ఇట్ట అంటున్నాడు అట్లా సరిపోతుంది, జడేజా కప్పొట్టుకుని అట్ట వస్తున్నాడు. ఇక అది చెప్పేది కాదయ్యా, అది భగవంతుడు అట్లా తీసుకెళ్లాలనుకున్నాడు, తీసుకెళ్ళాడు. ఇప్పుడు పెళ్లిళ్ళు జరుగుతాయి కదనే, పెళ్లిళ్ళు జరిగే కాడ పెద్ద పెద్ద డీజే సౌండ్లు అవి ఇవి మోగుతాయి కదా, ఫస్ట్ పాట రఘుకుల తిలక పెడతారా పెట్టరా అని చూడాలి ఆడతారు. అవునవును. అంటే ఆ డీజే మోతలలో కూడా భగవంతుని స్మరణ, ఆ భగవంతుని స్మరించుకునే దాంట్లో మీరు వాడిన గొంతుకి అత్తే డీజేలు మొత్తం బద్దలైపోతానని చెప్పాలి. పెళ్లిళ్ళకి, బర్త్డే ఫంక్షన్లకి, ఇంక ఏ ఫంక్షన్ అయినా ఇక రఘుకుల తిలక ఒక ఓన్ అయిపోయింది. అందులో మనం చాలా పాటలు నేను పాడాను, విన్నాను. ఒక్కసారి వింటారు, 2 సార్లు వింటారు, 4 సార్లు వింటారు. ఈ రోజు వింటానే ఉన్నారు. వాళ్ళ ఇంట్లో ఓన్ చేసేసుకున్నారు ఆ సాంగ్ని. ఇప్పుడు కొంతమంది తల్లులు చెబుతారు, స్వామి మా అబ్బాయి అన్నం తినకపోతే ఈ పాట పెడితే కమ్మ తింటాడని. నీ ఎక్కడో దాగిపోయారు. మన ఎన్ మీడియాలో ఇంటర్వ్యూ చేస్తున్నా, యాంకర్ గారు వాళ్ళ కొడుకు తీసుకొచ్చి కూర్చోబెట్టింది. ఈ ఒక్క పాట పాడితేనే ఉంటాడు వాడు, వేరే పాట పాడితే ఏడుతో వెళ్ళిపోతాడని చెప్పింది నాతో. ఈ రఘుకుల తిలక పాడుతున్నా, బ్రహ్మాండంగా ఆడుకుంటా బాగున్నాడు. మరి పక్కనే ఎమ్మడే పాట పాడే కేఆర్ అని వెళ్ళిపోయాడు. పిల్లలకు కూడా అట్లాగే ఉండిపోయి అలవాటు పడిపోయారు ఆ పాటకి. బాబు ఇంకొకటి మంచి పాట, అది భక్తి గురించే గాని, జానపదమే గాని, లేదంటే మీరు ఓన్గా రాసుకున్నదే గాని, ఉన్నదే గాని, ఒక్కసారి ప్రేక్షకుల కోసం ఇంకొక పాట పాడరా? ఇంకోటి ఏంటంటే వినటానికి చాలా వినసొంపుగా ఉంటది, బాగుంది. ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది అది కూడా. అది రీల్స్ చేస్తున్నారు ఇప్పుడు. ఏం పాటనే? యదుకుల వంశాన యమునా తీరాన, యదుకుల వంశాన యమునా తీరాన, గోవుల మందలుగా చితివ గోవర్ధనగిరి బాల, గోకుల గోపాల రే పల్లెకు భూపాల, యశోద మురిపాల యాదవ కుల తిలక, యదుకుల వంశాన యమునా తీరాన. ఇది కూడా బాగుంటది పాట. అంటే బాబు ఇప్పుడు ఈ పాట ఇంత ముందుకు ఉన్నదా? ఇంత ముందు లేదు. అంటే సేమ్ దీని లెక్కలో చాలా ఉన్నాయి చెప్పనా? తిరుమల తిరుపతిందా, చిత్తూరు చిన్నదానా నీ సరసననే లేనా, అది ఒకటి వచ్చింది. తిరుమల తిరుపతిలో ఒకటి వచ్చింది. ఆ ట్యూన్ అంతా ఒకటే, అంటే పాడే విధానమే వేరు. అంటే ట్యూన్ అంతా ఒకటే, పాడే విధానం వేరు. అంటే ఇట్లాంటి పాటలు ఇప్పుడు మీరు సుమారు ఇప్పుడు మీ వయసుకు అంటే ఇప్పటి వరకు ఎన్ని వాడిరంటారు మరి? నేను అందరి అయితే చాలా పాడతానయ్యా. నేను మా ఛానల్ సొంత పాటలు అయితే ఒక 55 దాకా ఉన్నాయి. సొంత ఛానల్ పెట్టిర్రా? సొంత ఛానల్ 1,40,000 మంది సబ్స్క్రైబర్లు. మరి మానిటైజేషన్ అయినాయా? ఎప్పుడు అయిపోయింది. అంటే ఇప్పుడు మీ పాటలకు మీరు ప్రొడ్యూసింగ్ చేసుకునే స్థాయికి వెళ్ళిర్రా? అది ఉంది, ఛానల్ ఉంది. ఇంకోటి పెడదాం అనుకుంటున్నాం ఛానల్, ఏది వాయిస్ ఆఫ్ కొండల స్వామి అని. అంటే నాకు రామాయణం, భారతం, భగవద్గీత వీటిలో కాస్త టచ్ ఉంది. అయితే అంత స్వామీజీలు అంత కాదు కానీ వాడుక భాషలో ఏది జనానికి అర్థమయ్యే విధంగా చెప్పటం నాకు బాగా అలవాటు. టాపిక్ తీసుకొని ఒక టాపిక్ మీద ఒక సబ్జెక్టు ఒక అరగంట అట్లా చెప్దాం అనేటువంటి ఆలోచనతో మా వాడు లోగో తయారు చేశాడు, పెడదాంలే అని చెప్పాను. ఇక మావాడైతే ఫోక్ సాంగ్ చేయించాలా, ఇంకో ఛానల్ పెట్టానే ఆలోచన. ఇప్పుడు జనం అందరు కూడా అయ్యే కదా. ఇప్పుడు ఇక మొత్తం జనాలందరూ ఏంది డీజేలల్లా ఫోక్ సాంగ్లు, చాలా వెనకటి సాంగ్లు. ఇప్పుడు వెనకట పాడుకునే పాటలు ఇప్పుడు మళ్ళా ట్రెండింగ్ అయిపోతా జానపదాలే ఏకదం ట్రెండ్ అవుతా. పల్లెల్లో కూల్ చేసుకుంటా పాడే పాటలు ఈ రోజున ఈ కోట్లు కూడా పెడతాయి అనమాట. ఏముందో ఒక 2-3 పాటలు తగిలితే సెట్ అయిపోయినట్టు జీవితం యూట్యూబ్ లో. ఇప్పుడు ఇది ఒక మంచి ప్లాట్ఫామ్. అవును. ఇప్పుడు ఇక మీరు జనాలకి ఏం చెప్పదలుచుకుంటారే ఇక నుంచెల్లైనా ఇప్పటి నుంచెల్లైనా? మరి మీ పాటలతోటి జనాలకి ఏమని చెప్తారు? నేను మీ ఛానల్ ద్వారా చెప్పేది ఏంటంటే, ఇప్పటి వరకు కూడా రఘుకుల తిలక అనేటువంటి పాటను ఆదరిస్తున్న ప్రపంచంలో ఉన్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మీకు నచ్చేటువంటి పాటలు, మీరు మెచ్చేటువంటి పాటలు చాలా మంచి మాధుర్యంగా ఉండే విధంగా మీకు అందించడానికి నేను ఎప్పుడు కూడా
కృషి చేస్తాను. ఆ భగవంతుడి ఆశీస్సులు మీ అందరి మీద ఉండాలని మీ ఛానల్ సముఖంగా వారందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తాను. నమస్తేనే. నమస్తే. చూసిరు కదా కొండల స్వామి గారు అయితే ఎంత మంచిగా వాడిండు. ఆయన జీవితాన్ని గట్లనే ఆయన పాటను ఆదరించిన జనాల గురించి ఎంత చక్కగా మాట్లాడిండో. ఇగో గిట్లాంటి ఇంటర్వ్యూలను గిట్లాంటి మంచి మంచి జానపదాలను అయితే మళ్ళా నేనైతే మీ ముంగటికి తప్పకుండా తీసుకొస్తానులా. ఉంటా మరి. శనార్థి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.